9-10 సంవత్సరాల నుంచి తను ఓఆర్ఎస్ గురించి ఫైట్ చేస్తుంది. 8 సంవత్సరాల నుంచి అప్రాక్సిమేట్‌లీ. అప్పటి నుంచి తను ఫైట్ చేస్తుంది. ఓఆర్ఎస్‌ని బ్యాన్ చేయండి, బ్యాన్ చేయండి. మనకి ఏదైతే లిక్విడ్‌లో దొరుకుతుందో డబ్బా, అది కంప్లీట్‌గా బ్యాన్ చేయాలి. మనకు హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదండీ! డబ్ల్యూహెచ్‌ఓ. వాళ్ళది ఎలాంటి అప్రూవల్ లేకుండా దాన్ని రన్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటేంటంటే మీరు అబ్జర్వ్ చేయండి. మనకేమైనా హెల్త్ బాలేకున్నా, మన పిల్లలకు లేదంటే ఎవరికి బాలేకున్నా గాని ఫస్ట్ డాక్టర్స్ ఏం చేస్తున్నారు? ఓఆర్ఎస్ తాగండి అని చెప్పేసి ఓఆర్ఎస్ అదే రాస్తున్నారు. మెడికల్ షాప్‌కెళ్తే ఓఆర్ఎస్ అంటే అదే ఇస్తున్నాడు. అదే తాగుతున్నాము. అది చాలా అంటే చాలా డేంజర్ అంట. దానివల్ల చాలా మంది లంగ్స్ ప్రాబ్లమ్స్ ప్లస్ హార్ట్ ఇష్యూస్ చాలా ఇష్యూస్ వస్తున్నాయంట. బట్ దానికి అంతా మార్కెటింగ్ ఎఫెక్ట్ ఓఆర్ఎస్ మార్కెటింగ్ కంపెనీ మార్కెటింగ్ చేసేసుకొని ఎనర్జీ వచ్చేస్తుంది. రెండింతల శక్తి వచ్చేస్తుంది అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. చాలా అప్పటి పూర్తికే అండి అది. తర్వాత తన ఆర్గానిక్స్ చాలా దెబ్బతీస్తున్నాయంట. చిన్న పిల్లలకైతే చాలా డేంజర్ అంట అది ఓఆర్ఎస్ తాగించడము. మీ ఓఆర్ఎస్‌లో మామూలుగా 4 గ్రామ్స్, 5 గ్రామ్స్, 10 గ్రామ్స్ అనే ప్యాకెట్స్ వస్తాయి పౌడరు. ఆ పౌడర్ వాటర్‌లో కలుపుకొని తాగేదానికి మాత్రమే మనకు అప్రూవల్స్ ఉన్నాయి. దీనికి లేదు. బట్ తను ఎప్పటినుంచో ఫైట్ చేస్తుంది. నేషనల్ మీడియాలో అన్ని మీడియాలో వచ్చింది. బట్ ఏ మీడియాలో మన తెలంగాణ మీడియాలో, ఆంధ్ర మీడియాలో ఎక్కడ వాటిని అంతా హైలైట్ చేయలేరండి. తను మొత్తం సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టరు, యూట్యూబ్ ఇలాంటి వల్లే తను వైరల్ అయ్యి నేషనల్ మీడియా వాళ్ళు కాంటాక్ట్ అయ్యి దాని గురించి పూర్తి పూర్తి దర్యాప్తు జరిసిన తర్వాతకి తను చెప్పింది నిజం అని చెప్పేసి కంప్లీట్ దానిపైన మళ్ళా రీసెర్చ్ చేసి తనని అప్రిషియేట్ జేశారు. ప్లస్ మనకు ఓఆర్ఎస్ బ్యాన్ జేశారు. మీకు తెలిసిన వాళ్ళు గూడా ఉన్నా గాని ఓఆర్ఎస్‌ని తాగొద్దని చెప్పండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఓఆర్ఎస్ తాగొద్దని చెప్పండి. కావాలంటే ఆ పౌడర్‌ని యూజ్ చేసుకొని, పౌడర్ వాటర్‌లో కలుపుకొని సర్టెన్ 4 గ్రామ్స్‌కి దానికి ఒక 200 ఎంఎల్ వాటర్